అందరికీ నమస్కారం. ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ఎంతో అద్భుతంగా జరగబోతుంది. సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ చిత్తూరు నుండి రాధిక గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం మీ గురించి, ముఖ్యంగా మీ కాణిపాకంలో ఉన్న పిరమిడ్ గురించి, మీరు చిత్తూరులో చేసిన పిరమిడ్ కేర్ సెంటర్లో మీ సేవల గురించి ఎంతో విని ఉన్నాను మేడం. సో ముందుగా మరి మీ ధ్యాన పరిచయం. ముందుగా మనందరం కలవడానికి కారణమైనటువంటి మన జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మపూర్వక నమస్కారాలు, వారి కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. మామూలుగా అందరి ఇళ్లలో పెద్దవాళ్ళు ధ్యానం చేసి పిల్లలకి ధ్యానం చెప్పిస్తారు కదా, మా ఇంట్లో రివర్స్ అయింది. ఓకే. మా అబ్బాయి 7th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్లో ఒక సోషల్ టీచర్ ద్వారా తను ధ్యానం అందుకోవడము, తను ధ్యానానికి వెళ్ళడము, ప్రతిరోజు ధ్యానంలో కూర్చుంటే బుద్ధుడు కనెక్ట్ అవ్వడము, మెసేజెస్ ఇవ్వడం, అది వచ్చి నాకు చెప్పడం జరిగేది. నాకు డౌట్ వచ్చింది, ఏదైనా సెంటర్లో ఏమన్నా చుట్టూ ఏమన్నా రాస్తున్నారా కొటేషన్స్, అవి చెప్తున్నావా నాకు అని అడిగా. గోడ మీద రాస్తారు కదా మంచి. లేదమ్మా, ధ్యానంలో నాకు ఇలా బుద్ధుడు కనిపించి చెప్తున్నాడని. కళ్ళు మూసుకుంటే ఎవరు కనిపిస్తారు నాన్న అని అడిగా. లేదమ్మా, కళ్ళు మూసుకున్నప్పుడే 3వ నేత్రం యాక్టివేట్ అవుతుంది, అప్పుడే మహాత్ములు కనిపిస్తారు మనకు అని చెప్పాడు. అదే చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పే అలవాటు లేదు కాబట్టి అబ్బాయికి నేను నమ్మాను అనమాట. సో ఒక 4-5 డేస్ విన్నాను, చాలా అద్భుతంగా ఉండేవి. నాకు డౌట్ వచ్చింది. నేను చెప్పాను, నువ్వేదో వస్తున్నావు చెప్తున్నా, నేను వింటున్నా, మర్చిపోతున్నా. ఇవి నీకోసం నా కోసం ఇవ్వట్లేదు మాస్టర్స్, మహాత్ముడు, ఇది రాసి పెట్టినామంటే 10 మందికి ఉపయోగపడతాయి అని చెప్పి ఆ రోజు నుంచి రాయడం స్టార్ట్ చేశాను. అలా రాస్తూ ఉంటే ఒక 90 డేస్ తర్వాత తనకి బుద్ధుడు ఇలా చెప్పాడంట, ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళ తర్వాత కాకుండా నీతోనే నేను ఎందుకు కనెక్ట్ అవుతున్నాను, నీకు నాకు గతంలో ఉన్నటువంటి సంబంధం ఏంటి, నీకు 100 మెసేజ్ వచ్చిన రోజు చెప్తానని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా తను 100 మెసేజ్ వచ్చిన రోజు బుద్ధ భగవానుడు చూపించాడంట, ఒక సినిమా లాగా ఒక స్క్రీన్లో బోధి వృక్షం కింద ఈయన సత్యాన్వేషణకై ధ్యానం చేసేటప్పుడు ఆ రాజ్యానికి రాజుగా ఆ జన్మలో ఈ అబ్బాయి జన్మ తీసుకున్నాడు. అప్పుడు బుద్ధుడు ఒక మాట ఇచ్చాడంట, చివరి టైంలో, నువ్వు ఈ దేశంలో ప్రజలకే కాకుండా, నీ రాజ్యంలో ప్రజలకే కాకుండా నాకు శిష్యుడిగా ఎంతో సేవ చేశావు, దీనికి ఫలితంగా నేను మళ్ళీ ధ్యానయుగం ప్రారంభమైన తర్వాత నీలో నేను ఐక్యమై విశ్వ కళ్యాణానికి ఉపయోగపడతానని మాట ఇచ్చాడంట. ఓకే. అలా ఇచ్చి ఏమైందంటే నువ్వే నేను, నేనే నువ్వు అని చెప్పి ఒక టైటిల్ లాగా ఇవ్వడము, ఇతనిలో నుండి ఒక జ్యోతి అతనిలోకి వెళ్ళడం, అతనిలో నుండి ఒక జ్యోతి ఇతనిలోకి రావడం చూసుకున్నాడు. తర్వాత నీకు ఒక బహుమతి ఇస్తాను అని చెప్పి సద్బుద్ధ అనే బిరుదుతో సత్కరించడం జరిగిందనమాట అబ్బాయికి 7th క్లాస్లో. సో ఇది బుక్ రాయడం జరిగింది 7thలో. 2007లో ధ్యాన మహాయజ్ఞం తిరువన్నామలైలో జరిగినప్పుడు మేము అప్పుడే ధ్యానానికి రావడం. సో అప్పుడు ఆ స్టేజ్ పైన పత్రిసారి చేతుల మీదుగా ఆ బుక్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మా అబ్బాయి ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాం మేడం. వచ్చి మేము అబ్బాయి ధ్యానంలోకి వచ్చాడు, బట్ మేమైతే బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేదు. కానీ నాకు అప్పట్లో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మేడం. మైగ్రేనల్ హెడేక్ ఉన్నింది, సైనసైటిస్ ఉన్నింది. దీనివల్ల వాళ్ళు ఏమిటంటే ఇవి క్రానిక్ డిసీజెస్, లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాల్సిందే అని చెప్పారు డాక్టర్స్. ఇలా చెప్పినప్పుడు ఇంకా టాబ్లెట్స్ వాడి ఏమైందంటే అల్సర్స్ ఫామ్ అయిపోయినాయి, కడుపులో మంటలు. డాక్టర్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసారు, ఆ టాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది, లేకపోతే రాదు. ఆ విధంగా ఎక్కువ హెవీ డోస్ వాడి నాకు యుట్రస్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. వితిన్ 24 అవర్స్లో నువ్వు సర్జరీ చేసుకొని యుట్రస్ రిమూవ్ చేయకపోతే నీకు క్యాన్సర్ తిరిగే ప్రమాదం ఉంది అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది గైనకాలజిస్ట్ డాక్టరు. సో నాకు ఇట్లా మైగ్రేన్కి ఒక డాక్టరు, తర్వాత అల్సర్స్కి ఒక డాక్టరు, ఈ గైనిక్ ప్రాబ్లంకి ఒక డాక్టరు, బ్యాక్ పెయిన్ ఉండే దానికి ఒక డాక్టరు, ఇలా తిరిగేదాన్ని. ఎట్లా వినాయకుడి గుడి శివాలయమో ఎలా తిరుగుతాం, అలా ఇన్ని డాక్టర్ల చుట్టూ తిరిగేదాన్ని నేను. సో ఫైనల్గా డాక్టర్ సర్జరీ డేట్ ఇచ్చేసినారు, నేను మేలో చేసుకుంటాను, ఏప్రిల్ లాస్ట్లో చేసుకుంటాం, మే హాలిడేస్ మాకు స్కూల్ ఉంది, ఓన్ స్కూల్. సో అలా చేసుకుందామని చెప్పి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చినాను. ఇంత పెద్ద టాబ్లెట్స్ ఇచ్చినారు, ఒక కవర్కి ఇచ్చినారు. వచ్చాను మేడం ఇంటికి. మా అబ్బాయి అప్పుడే ట్యూషన్ నుంచి వచ్చాడు.
ఏంటమ్మా ఇంత డల్గా ఉన్నావు ఏంటంటే, ఏందో నాకేం అర్థం కావట్లేదు ఇన్ని రోగాలతో, నేను అసలు ఏ పని చేసుకోలేకపోయేదాన్ని, చాలా నీరసంగా ఉండేది, తల నుంచి కాలు వరకు అన్ని రోగాలు ఉండేటప్పుడు ఇంకా నా పరిస్థితి బెడ్కే పరిమితమైంది అన్నప్పుడు అబ్బాయి ఒక మాట అన్నాడు మేడం, ఏంటంటే ఇంత చిన్న టాబ్లెట్ మీద ఉండే నమ్మకం నీకు ధ్యానం మీద లేదమ్మా అని అడిగాడు. ఆ మాట నాకు గుండెల్లో కుచ్చుకున్నట్టు అయిందనమాట. నా హృదయం చాలా ఇదైంది ఆ మాట విన్నా. అంటే ఏంట్రా అంత బుడ్డోడు చెప్తున్నాడు ధ్యానం చేస్తే అంటే ఏంటి ధ్యానం చేస్తే తగ్గిపోతుందా అంటే, నేను ఒక సైన్స్ స్టూడెంట్ మేడం, లాజిక్ మైండ్ బాగా పనిచేస్తుంది. ఈ ఎంబీబీఎస్లు, ఎండీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవన్నీ వేస్ట్ అయితే ధ్యానం చేస్తే తగ్గిపోతుందా, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎలా తగ్గిపోతుంది అని అడిగాను నేను మా వాడిని. నువ్వు ధ్యానం చేసి చూడు నీకు అర్థమవుతుంది అన్నాడు. నేను అక్కడ ఆ పాయింట్లో రోషంగా, అంటే సైన్సా ధ్యానమా ఇది ఏదో తేల్చుకోవాలి. ఎందుకంటే డాక్టర్లు చేతులు ఎత్తేసారు, సర్జరీ చేసి తీసేసేయాలి అని ఫైనల్ చేసేసారు. ఇంకా మైగ్రేన్ సైనస్కి అయితే మెడిసిన్ లేదు, లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలన్నారు. వీడు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నీకు తగ్గిపోతుంది అంటున్నాడు. సో ఇక్కడ సైన్సా ధ్యానమా ఏదో చూడాలి అనేసి రోషంగా ట్యాబ్లెట్ కవర్ ఇసిరి పడేశాను మేడం. అయితే నన్ను ధ్యానం ఎంతసేపు చేయమంటావన్నా, 45 మినిట్స్ చేయన్నాడు. ఎన్ని పూటలు చేయాలి ధ్యానం అని అడిగిన. నువ్వు ఎన్ని పూటలు ట్యాబ్లెట్ వాడుతున్నావమ్మా అన్నాడు. అప్పుడు 24 అవర్స్ వర్క్ చేసే ట్యాబ్లెట్ 6 అవర్స్కి వచ్చేసింది. అంటే మనం వాడి 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 డ్యూరేషన్ తగ్గిపోతుంది, పవర్ తగ్గిపోతా వచ్చింది. సో 4 టైమ్స్ రోజుకు ట్యాబ్లెట్లు వాడుతాను, 4 టైమ్స్ ధ్యానం చేయమ్మా అని చెప్పేసి సింపుల్ గా. సరే అంటే అదే అనమాట, ఎట్లా చూద్దాము, ఇంతమంది డాక్టర్లు చేతులు ఎత్తేసినారే, ధ్యానం చేస్తే ఎలా తగ్గుతుంది చూడాలా, వాడా నేనే గెలిచేది అని ఒక పంతంతో నేను ధ్యానం మొదలు పెట్టాను. ధ్యానం ధ్యానం మొదలు పెట్టాను మేడం. మొదలుపెట్టి ఒక 3-4 డేస్ అవుతుంది, ఎక్కువైపోయింది నాకు. ఈ వామిటింగ్స్ ఎక్కువైపోతుంది, బ్యాక్ పెయిన్ ఎక్కువైపోతుంది, కడుపులో తిప్పడం ఎక్కువైపోతుంది, ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి. నాకు అర్థం కాల, వీడేమో ధ్యానం చేస్తే తగ్గిపోతుంది అంటున్నావు కదా నాన్న, ఇదేంటి నాకు ప్రాబ్లం ఎక్కువైపోతుంది అంటే, అప్పుడు అన్నాడు, నేను కూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు విపరీతంగా పెయిన్స్ వచ్చినాయి. అప్పుడు బుద్ధ భగవానుడు ఒక మాట చెప్పాడు, నీ లోపల ఉన్నటువంటి ఈ నొప్పులన్నీ శాశ్వతంగా వెలుపలికి వెళ్ళిపోతున్నాయి అనే సత్యాన్ని నువ్వు గ్రహించు, జీవితంలో మళ్ళీ నీకు రావు అని చెప్పాడమ్మా. సేమ్ అదే ప్రాసెస్ నీకు జరుగుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. నీ లోపల ఉండే కర్మలు, రోగాలు అన్నీ బయట వెళ్ళిపోతున్నాయి, కొత్తగా రావట్లేదు. ఇప్పుడు నువ్వు ఓర్చుకొని ఇంకొక 2 సిట్టింగ్స్ ఎక్స్ట్రా చెయ్యి. అప్పుడు 45 మినిట్స్ కూర్చోవడానికి చాలా కష్టంగా ఉంది, ఎన్ని పెయిన్స్ కూర్చోవడం కష్టం ఉంది, ఇంకో 2 సిట్టింగ్స్ ఎక్స్ట్రా చెయ్యి అన్నాడు. ఇంకా విధి లేక 4 టైమ్స్ చేసేది 6 టైమ్స్ స్టార్ట్ చేశాను. ఒక 11 డేస్ అయింటుంది అంతే మేడం నేను చేయడం. ఆ 11 డేస్లో నా సైనస్ ఏమైందో, మైగ్రేన్ ఏమైందో, ఇట్రస్ ప్రాబ్లం ఏందో, అల్సర్స్ ఏందో, బ్యాక్ పెయిన్ ఏందో, మొత్తం క్లియర్ అయిపోయినాయి. తల నుంచి కాలిగోటి వరకు ఉండేటటువంటి ఇన్ని రోగాలు కేవలం 11 రోజులు, రోజుకు 6 పూటల ధ్యానం 6 టైమ్స్ కూర్చుంటాను అంతే. ఎలా అంతకుముందు దాదాపు 15 సంవత్సరాలు సఫర్ అయినా, 15 సంవత్సరాలుగా సఫర్ అయ్యి ఇన్ని రోగాలతో బాధపడుతున్న నేను కేవలం శ్వాస మీద ధ్యాస అనే ధ్యానంతో, 6 పూటల ధ్యానంతో 11 రోజుల్లో ఇన్ని రోగాల నుంచి బయటపడ్డాను. సో అప్పుడు నాకు అర్థమైంది, ధ్యానం ఎంత గొప్పదా, ధ్యానంలో ఇంత శక్తి ఉందా, ఏదో ఒక అద్భుతమైనటువంటి శక్తి నడిపిస్తూ ఉంది అని అప్పుడు నేను ధ్యానాన్ని నమ్మడం స్టార్ట్ చేశాను మేడం. అదేవిధంగా మా సార్ కూడా బ్యాక్ పెయిన్ ఉండడము, తను ఈ విధంగా ధ్యానం చేసి క్లియర్ చేసుకోవడం, ఈ విధంగా మా కుటుంబంలో మా అబ్బాయి ద్వారా మేము ధ్యానం మీద నమ్మకం కుదిరింది, పట్టు కుదిరింది, నమ్మకం కుదిరింది. సో ఇంత నమ్మకం కుదిరినప్పుడు ఎప్పుడైతే మనకు ఆరోగ్యం ఉంటుందో ఆటోమేటిక్గా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఈ డాక్టర్ల దగ్గర తిరిగే నరకం తప్పించుకుంటాం. సో ఇంత హ్యాపీగా ఉన్నాం కదా, ఈ హ్యాపీనెస్ అందరికీ పంచాలి కదా, లోపల ఉండనీయట్లేదు నన్ను. సో మనం కూడా ఒక కేర్ సెంటర్ మీద, అప్పటికే కేర్ సెంటర్ ఉండేది, అప్పుడు సీనియర్ మాస్టర్స్ నడిపించేవాళ్ళు అనమాట. సో కొంచెం చిన్నదిగా ఉంది, కొంచెం బాగా పెద్దగా పెడదాము క్లాసెస్కి అని, బాగా ఉపయోగపడుతుంది. మాది స్కూల్ ఉంది మేడం, ఆ స్కూల్లో క్లాసెస్ అన్ని పెట్టేవాళ్ళం. స్కూల్లోని కేర్ సెంటర్ పెడదామంటే నేను అడిగాను మా సార్ని, ఎంత అవుతుంది ఏమీ అని అడిగితే ఒక 4-5 lakhs అవ్వచ్చు అని అన్నారు. అయితే ఆ మే మంత్ ఆ టైంలో మేము వచ్చిన టైంలో చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాం మేడం, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ఎలా చేద్దాము అని అనుకున్న టైంలో నాకు నా దగ్గర ఉన్న గోల్డ్ గుర్తొచ్చింది. గోల్డ్ గుర్తొచ్చి నేను మా సారీ చెప్పాను, నా దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం ఇస్తాను,
మీరు అమ్ముతారో తాకట్టు పెడతారో మీ ఇష్టం, కేర్ సెంటర్ అయితే పెట్టండి. ఎంత ఆనందాన్ని మనం అనుభవిస్తున్నామంటే ఇది 10 మందికి పంచాలి అని చెప్పడము. వెంటనే మా సారు ఓకే అన్నారు. మరుసటి రోజు మా నాన్నగారు ఫోన్ చేయడము, మా నాన్నగారు ఫోన్ చేసి ఏంటి ఎలా చేస్తున్నారంటే ఇలా సెంటర్ పెట్టాలనుకుంటున్నామమ్మా అంటే, మా నాన్నగారు కూడా అపోలో హాస్పిటల్లో ఫైనల్గా ముక్కులో అంతా ట్యూబులు పెట్టారు మేడం. 1 month అడ్మిట్ అయినాడు అపోలో హాస్పిటల్. వాళ్ళు ఫైనల్గా ఏం చెప్పారంటే 1 hour 2 hours 4 hours 5 hours మేము చెప్పలేం, ఇంకా ఫైనల్ స్టేజ్ మీరు తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పారు మా నాన్నగారిని. అంబులెన్స్లో ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఇంట్లో మా వాళ్ళందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇంకా నా దగ్గర ఉన్నారు అప్పుడు మా నాన్నగారు. అందరికీ ఫోన్లు చేశారు, ఇంకా చూడాల్సిన వాళ్ళు దూరం ఉండే వాళ్ళు రావాలి అంటే ఇంకా అయిపోయింది ఈయన కథ అన్నట్టు చేస్తున్నారు. నాకైతే ఏమనిపిస్తుందంటే మంచం పక్కన కూర్చొని, మా నాన్నగారి పక్కన కూర్చొని శ్వాసను గమనించు, శ్వాసను ఆయన వినలేని స్థితిలో ఉన్నాడు, కళ్ళు తెరిచే పరిస్థితి లేదు. కానీ పదే 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 నేను చెవిలో చెప్తే ఆ కాన్షియస్కి సబ్కాన్షియస్కి రీచ్ అవుతుందేమో అని ఒక ఆశతో పక్కన కూర్చొని నాన్న శ్వాసను గమనించు, శ్వాసను గమనించు. ఇప్పుడు మనం ఎవరైనా చనిపోయేటప్పుడు నారాయణ మంత్రం చెప్తాం కదా, ఏదైనా అలాంటి మంత్రాలు చెప్తాం, కానీ నేను శ్వాస మంత్రాన్ని చెప్పా. నువ్వు శ్వాసను గమనించు, శ్వాసను గమనించు, శ్వాసను గమనించు అని. మొత్తం చేతులు ఇలా ఉన్నాయి, సలైన్ పోతా ఉంది, ముక్కులో ట్యూబ్లు ఉంది, పాలు అంతా అది కెథెటర్ అని అంతా ఉంది, యూరిన్ అన్ని బ్యాగ్స్ అంతా ఉంది, అది పరిస్థితి. ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉన్న మనిషి నేను శ్వాసను గమనించు అంటే ఉన్న వాళ్ళందరూ నన్ను పిచ్చిదాని లెక్క చూశారు. ఏంది ఏదో కూర్చొని ఇలా చేస్తుంది ఇలా చేస్తుంది, నేను ఎవరి మాటలు నాకు ఎవరి వినిపించలా, నాకు మాత్రం ఆయనదే ఒక టార్గెట్ అనుకున్నా, చెప్తూ వచ్చినాను. అలా చెప్పను ఏమైందంటే ఒక ఈవినింగ్ వరకు అలా చెప్తూ ఉంటే జస్ట్ కళ్ళు అలా తెరిచినాడు, కళ్ళు ఓపెన్ చేశారు, కంటి నిండా నీళ్ళుంది. నాకేమర్థమైందంటే నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతా ఉంది, కానీ నేను చేయలేని పరిస్థితిలో ఉన్నాను. రెస్పాండ్ అవుతున్నాడని నాకు అర్థమైంది. నేను అప్పుడు చెప్పాను, చేతులు క్రాస్ చేయొద్దు, కాలు క్రాస్ నువ్వు చేసే పరిస్థితిలో లేవు, బట్ నీ శ్వాసను మాత్రం నువ్వు గమనించు, ఆ శ్వాసే నేను రక్షిస్తుందని చెప్తూ వచ్చిన. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. అట్లా నైట్లో కూడా అప్పుడప్పుడు చెప్తూ వచ్చినాను. 3rd డే మేడం, 3rd డే మెల్లగా కళ్ళు తెరిచాడు. 4th డే 5th డే కంతా మెల్లగా లేచి కూర్చోగలిగినాడు. నేను పైపులన్నీ తీసేసినాను, ముక్కుల పైపులన్నీ తీసేసినాను, మెల్లగా స్పూన్తో పాలు తప్పించాను, మింగగలిగినాడు. 1 week హ్యాపీగా కూర్చొని, చిన్న పిల్లలకి 3 months అదే 5 months అన్నప్పుడు ఇడ్లీ మెల్లగా పెడతాం కదా, అన్నాభ్యాసం చేస్తాం కదా, ఆ విధంగా మెల్లగా పెడితే తినగలిగినాడు 1 week శ్వాసను గమనించి. ఆ విధంగా నెక్స్ట్ 1 week మళ్ళీ కూర్చోవడము, తనే కూర్చోవడం చేసినాడు. 41 daysకి వాకర్ పట్టుకొని నడవగలిగినాడు. ఇది ఎంత వండర్ మేడం, ఇంతకంటే ఇంకేం కావాలి? ధ్యానం ద్వారా అన్ని జరుగుతాయి అనడానికి అసలు ఇంకా తీసుకెళ్ళిపోండి ఫైనల్ స్టేజ్ అన్న చెప్పిన డాక్టర్లు, ఆయన ఎప్పుడు పోతాడా, ఇంకా ఏంటి ఆయన కార్యక్రమం చూసే బంధువులు, నాకైతే లోపల శ్వాసను గమనించమని చెప్పాలని లోపలంతా పట్టుదలగా చెప్పగలిగినాను, ఆయన చూడగలిగినాడు. సో ఆయన ఆ శ్వాసను గమనించి తను ఒక 48 days తర్వాత నిలబడి నడవగలిగి మళ్ళీ మా ఊరికి వెళ్ళాడు. ఓకే, నార్మల్లీ వెళ్ళాడు అనమాట. అక్కడ నైట్ కూర్చుంటే మార్నింగ్ వరకు, నైట్ ఈటీవీ న్యూస్ చేసి ధ్యానంలో కూర్చుంటాడు. అర్లీ మార్నింగ్ 6 o'clock వరకు చేస్తాడు ధ్యానం కంటిన్యూగా, ఒకే సిట్టింగ్. ఆ టైంలో మా మదర్ కూడా ఎక్స్పైర్ అయినారు, కొంచెం ఇబ్బందిగా బాధగా ఉన్నారు కదా, దానివల్ల ఈ ధ్యానం చాలా రికవర్ చేసింది. నైట్ అంతా ధ్యానం, మార్నింగ్ అంతా తినడం నిద్రపోవడం అలా ఉంటా ఉన్నాడు. చాలా హ్యాపీ. సో మా నాన్నగారు తన మళ్ళీ రీబర్త్ అయిందనమాట, ఆయన పునర్జన్మను పొందాడు. ఎందుకు? ధ్యానం వల్లనే. సో ధ్యానం యొక్క విలువ ఆయనకు తెలుసు. మేము ఇలా సెంటర్ పెడతాము అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంత గొప్ప కార్యక్రమంలో నా వంతు సహాయం నేను చేస్తాను అని చెప్పి వెంటనే ₹1,00,000 ఇచ్చి పంపించారనమాట. ఆ డబ్బుతో స్టార్ట్ చేసాం మేడం. నా గోల్డ్ అయితే మా సార్ తీసుకోలేదు, ఆ అమౌంట్తో స్టార్ట్ చేసేసారు సారు. మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయిపోయింది. ఫస్ట్ స్పిరిచువల్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు సార్ చెప్తున్నారు స్టేజ్ పైన, ఇప్పటివరకు 12 లక్షలు ఖర్చు అయింది అని. ఎందుకంటే మొత్తం క్రిస్టల్స్ అంతా ఒక 50 kgs క్రిస్టల్, 500 kgs క్రిస్టల్స్ వేసి కింద దానిపైన టైల్స్ వేయడం జరిగింది. మొత్తం ఏసీ హాలు పెట్టాము. తర్వాత ఒక మినీ ప్రొజెక్టర్ రూమ్ ఒకటి పెట్టాము, డిస్కషన్ హాల్ ఉండేది. సో ఇదంతా అద్భుతంగా తయారైంది. పత్రికారు వచ్చి ఓపెన్ చేశారు. సార్ చెప్పేవాళ్ళు, ఎక్కడైనా మీరు మోడల్ కేర్ సెంటర్ మేడం ఇది, ఇలా కేర్ సెంటర్ అంటే ఇలా ఉండాలి. ఒక డిస్కషన్ హాలు, లైబ్రరీ, మినీ థియేటరు, ఒక ఏసీ మెడిటేషన్ సెంటరు.
చాలా అద్భుతంగా ఉండేది. ఇలా ఉండాలి అని అందరూ చుట్టుపక్కల కూడా చెప్పేవారు. చెన్నై నుంచి కానీ ఇట్లా చాలామంది ఎవరైనా సెంటర్ పెట్టాలంటే వచ్చి చూసేవాళ్ళు అనమాట. ఓకే. చాలా ఆనందాన్ని ఇచ్చింది. అక్కడైతే ధ్యానం వల్ల చాలా చాలా లాభాలు చూసాను మేడం. మా మాది ఓన్ స్కూల్ ఉంది చెప్పాను కదా, ఎల్కేజీ టు 10th క్లాసు. అక్కడ ప్రతిరోజు మేము ఎప్పుడు ధ్యానానికి వచ్చినామో అప్పటి నుంచి మెడిటేషన్ ఖచ్చితంగా ప్రేయర్లో చేపించేవాళ్ళం. 10 నిమిషాలు. ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు. 10th క్లాస్ వాళ్ళకి అయితే మార్నింగ్ ½ అన్ అవర్, ఈవినింగ్ ½ అన్ అవర్, వాళ్ళకి టోటల్గా 2 hours మెడిటేషన్ జరిగేదనమాట. ఖచ్చితంగా అలవాటు అయిపోయింది. మా దగ్గర చదివిన పిల్లలు ప్రతి ఒక్కరికి ధ్యానం అలవాటైంది. ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది, చిన్న బిడ్డ, ఒక 1 week బేబీ. ఆ అమ్మాయికి పాలు తాగడం లేదు తల్లి దగ్గర. అమ్మాయి నర్సింగ్ చేసింది, జాబ్ చేసేది నర్సుగా చేస్తుంది, వాళ్ళ మదరు నర్సు, అంతా మెడికల్ డిపార్ట్మెంటే. వాళ్ళకి ఏం అర్థం కాల. ఆ పాంప్లెట్ అప్పుడే సెంటర్ ఓపెన్ చేసాం, పాంప్లెట్ ఉన్నింది. సో వెంటనే అది చూసి అమ్మాయి వచ్చింది, సెంటర్కి వచ్చింది. వస్తే ఆ బిడ్డను ఒళ్ళో పడుకోబెట్టుకొని సార్ ఫోటో దగ్గర కూర్చొని ఒకటి ప్రామిస్ చేయమన్నాను. ఈ క్షణం నుంచి మాంసాహారాన్ని వండడం కానీ, వడ్డించడం కానీ, తినడం కానీ ఏది ఈ చివరి శ్వాస వరకు నేను చెయ్యనని ప్రామిస్ చేయి. ఇది ఏదో కర్మ వల్ల మనకు వచ్చింది, అక్కడి నుంచి నువ్వు రిలీవ్ అవుతావని చెప్పడంతో అమ్మాయి ఆ విధంగా కూర్చొని ప్రామిస్ చేసి ధ్యానం మొదలుపెట్టింది మేడం. నాకేమనిపించింది అంటే ఒక 11 రోజులు, రోజుకు ఒక 2 times ధ్యానం చేయమన్నా. చిన్న బిడ్డ కాబట్టి ఏడిస్తే మిగతా వాళ్ళంతా సెంటర్లో డిస్టర్బ్ అవుతారని మార్నింగ్ 8కి వచ్చేది, అంటే క్లోజింగ్ టైంలో వచ్చేది. నైట్ కూడా 8:30కి వచ్చేది. ½ అన్ అవర్ మెడిటేషన్ చేసింది. ఒక 3 days తర్వాత అమ్మాయి వచ్చి నా దగ్గరికి చేతులు పట్టుకొని ఏడ్చేసింది. మేడం బిడ్డ తృప్తిగా పాలు తాగింది మేడం, నాకు చాలా హ్యాపీగా ఉందని. ఆ తల్లి కళ్ళల్లో ఉన్న ఆనందము విలువ కట్టలేం మేడం, అంత హ్యాపీ అనిపించింది నాకు. సో అమ్మాయికి బిడ్డకి వచ్చి సిఎంసిలో చూపిస్తే థైరాయిడ్ గ్లాండే ఫామ్ కాలేదంట. ఓకే. బై బర్త్ థైరాయిడ్ గ్లాండే ఫామ్ కాలేదు ఆ బిడ్డకి. సో వాళ్ళు అన్నారు సిఎంసి చరిత్రలోనే ఇటువంటి కేసు మేము ఇంతవరకు చూడలేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి 11 days ఇక్కడ స్టార్ట్ చేసిందో ధ్యానము, ఆటోమేటిక్గా థైరాయిడ్ గ్లాండ్ ఫామ్ అయిపోయింది మేడం. ఇది వాళ్ళు అన్నారు సిఎంసి చరిత్రలోనే ఒక అద్భుతం మేడం అని చెప్పారు. అదేవిధంగా ఆ సెంటర్ పెట్టిన కొత్తలో జయలక్ష్మి అనే ఒక ఆవిడ వచ్చింది. 2 kidneys ఆవిడకి చిన్నగొట్టుకెళ్ళి తిరుపతి దగ్గర 2 kidneys స్పాయిల్ అయినాయి, క్రియాటిన్ చాలా ఎక్కువ ఉంది, డయాలసిస్ ప్రాసెస్లో ఉన్నింది ఆవిడ. మాకు రిలేటివ్ అవుతారు, వచ్చి అడిగింది మేడం, వచ్చి చేస్తాను ధ్యానం అంటే సరే చేసుకోమని చెప్పాను. అప్పుడు చెప్పాను, ఆవిడ చూస్తే అనిపించింది 12 hours చేయండి డైలీ, 21 days చేయాలి, ఎందుకంటే చాలా పెద్ద ప్రాబ్లం కదా అంటే అమ్మ ఓకే అని చెప్పి మార్నింగ్ 3 hours ఈవినింగ్ లోపల 4 sittings 12 hours కంప్లీట్ చేసేది. సెకండ్ డే నా దగ్గరకు వచ్చి రాధిక నాకు అది డయాలసిస్ జరుగుతుంది అని చెప్పింది. డయాలసిస్ ఎలా జరుగుతుంది అక్క అన్న, డాక్టర్స్ ఎట్లా అయితే చేస్తున్నారో అట్లా నాకు ధ్యానంలో తెలుస్తుంది. ఆ బ్లడ్ అంతా తీయడము, క్లీన్ చేయడము, మళ్ళీ పంప్ చేయడం ఇలా జరుగుతుంది. నేనైతే నాకు అన్ని ప్రాబ్లమ్స్ ఉంది కాబట్టి నేను ట్యాబ్లెట్స్ మానేయమని చెప్పలేకపోయినా, నాకు అంత ధైర్యం చాలేదు. నువ్వు ఏ ట్యాబ్లెట్ ఆపద్దు, నువ్వు ధ్యానం మాత్రం ఇలానే చెయ్యి. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ ఆపమన్నప్పుడు ఆపు అంటే ఆమెకి బ్లీడింగ్ అయిపోయేది, యూరిన్లో బ్లీడింగ్ వచ్చేసేది, ఫీవర్ వచ్చేసేది, మొత్తం వాళ్ళకి బ్లడ్ ఇదిగా ఉంటుంది కదా, చాలా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. అలాంటిది 21 daysలో ఎంత బాగా రెడీ అయిందంటే అంత బాగా రెడీ అయింది. తర్వాత ఇంకొక 21 days ఇంటికి వెళ్ళి డైలీ 8 hours మెడిటేషన్ చేయమన్నా. ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డైలీ 8 hours మెడిటేషన్ చేసింది. చేసిన తర్వాత అక్కడ స్విమ్స్లో తిరుపతిలో ఆవిడ చెక్ చేసుకున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే క్రియాటిన్ నార్మల్ ఉంది, కిడ్నీ సైజ్ నార్మల్ ఉంది, అన్ని నార్మల్ వచ్చి వాళ్ళు డౌట్ వచ్చి మళ్ళీ 2వ సారి తీశారు. అమ్మ ఏం చేసావు నువ్వు అంటే ఏం చేయలేదు సార్ నేను ధ్యానం చేశాను అని చెప్పి. వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు మేము తిరుపతిలో ఉన్నాం, పత్రి సార్ భీమాస్లో ఉన్నారు. సరే సార్కి నాకు ఫోన్ చేసింది ఆవిడ, సార్ దగ్గరే ఉన్నాను అని చెప్తే రమ్మన్నాను. ఆ రిపోర్ట్స్ అన్ని సార్కి చూపించాను మేడం. సార్కి చూపిస్తే చూసి ధ్యాన జగత్కి పంపించమ్మా అన్నారు. ఓకే. సో ధ్యాన జగత్కి పంపిస్తే అది చూసి ఈ కిడ్నీ పేషెంట్లు ఎంతమంది వచ్చినారంటే భీమవరము, వైజాగ్, ఒంగోలు, ఒక ఊరు అని లేదు మేడం. యాక్చువల్గా మేము అక్కడ చిత్తూరులో సెంటర్ పెట్టింది ఏంటి అంటే స్కూల్ అక్కడే ఉంది, ఇల్లు అక్కడే ఉంది, కేర్ సెంటర్ ఆల్ ఇన్ వన్ లాగా ఉంది. అక్కడ స్పేసే లేదు మాకు. ఓకే. మార్నింగ్ అంతా స్కూల్ జరుగుతుంది అంటే 5 to 8 మార్నింగ్ సెంటరు,
మళ్ళీ 9 to 4 స్కూలు, అదే హాలు. మళ్ళీ ఈవినింగ్ 5 to 8 మేము సెంటర్ రన్ చేసేవాళ్ళం. అంటే 2 in 1గా మేము దాన్ని యూజ్ చేసుకునేవాళ్ళం. అంత సెటప్ మార్చేవాళ్ళం డైలీ. ఓకే. సో అంతమంది వచ్చేసరికి అక్కడ ఉండడానికి ప్లేస్ లేదు. లాడ్జిలో రూములు తీసుకునేవాళ్ళు, హోటల్లో తినేవాళ్ళు. మా బెడ్రూమ్ ఇంకొకటి 24/7కి ఇచ్చేసాం ధ్యానానికి. ఇలా జరుగుతూ ఉంది. ఒక బాధ మేడం, వచ్చిన వాళ్ళకి అంత ఫుడ్ పెట్టలేకపోతున్నామే, మనం అకామిడేషన్ ఇవ్వలేకపోతున్నామని లోపల ఎక్కడో బాధగా ఉండేదన్నమాట. అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు మాది. ఆ టైంలో పత్రి గారు సెంటర్ ఓపెన్ చేసిన ఎప్పుడు ప్రతి సంవత్సరం మినిమం 3-4 టైమ్స్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇటు చెన్నై వచ్చినా, బెంగళూరు వచ్చినా, ఇటు హైదరాబాద్ అయినా ఇది జంక్షన్ పాయింట్. సో సార్ వచ్చేవాళ్ళు అనమాట. అలా విజిట్ చేసినప్పుడు సార్ చిత్తూరులో పిరమిడ్ కడతాం సార్ అంటే, సార్ అన్నారు కాదు మేడం నాకు కాణిపాకం దగ్గర కావాలి అన్న. కాణిపాకం మాకేం తెలుసు సార్, చాలా దూరం కదా, మాకేం తెలియదు కదా సార్ అంటే, లేదు మేడం కాణిపాకం దగ్గరే నాకు ఒక ఆశ్రమం కావాలి అని అడిగారు సార్. సెంటర్ కాదు ఇప్పుడు ఆశ్రమం కావాలి అని అడిగారు. అంటే నేను అన్నాను మాది 2 ఇంటి సైట్లు ఉన్నాయి సార్, అక్కడ ఏమైనా కడదామా, దారిలో వేలో కాణిపాకం వేలో ఉన్నాయి సార్ అంటే, అలా కాదు మేడం మినిమం 1 ఎకరా కావాలి మేడం అన్నారు. నేను గడ్డం పట్టుకొని అడుక్కున్నా సార్ని, సార్ చిత్తూరులో కడతాం సార్ అంటే, నో మేడం నాకు కాణిపాకం దగ్గరే కావాలి మేడం, పిల్లలు చాక్లెట్లు అడుగుతారు అలా అడిగారు సార్ నన్ను. సో అలా అడిగినప్పుడు ఓకే సార్ అయితే మీరు చెప్పినారు అంటే అది ఖచ్చితంగా ఉంటుంది, మేము ఊరికే జస్ట్ ప్రయత్నం చేసేది అంతే, మాకు ఆ ఛాన్స్ అవకాశం ఇస్తున్నారు మీరు అని అనుకొని సరే సరే ఆ రోజు నుంచి సార్ ఏదైతే కోరుకున్నారో ఆ పిరమిడ్కి స్థలం కావాలని అఖండ ధ్యానాలు స్టార్ట్ చేసాం. 7 hours 7 days 7 months, 11 hours 11 days 11 months, 24 hours 72 hours 112 hours, ఇలా గంటలు గంటలు రోజులు నెలలు అఖండ ధ్యానాలు స్టార్ట్ చేసాం. ఓకే. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఎన్నో ప్లేసులు చూసినాం, ఏది సెట్ కాలేదు. బట్ ఫైనల్గా ఈ విఘ్నేశ్వర పిరమిడ్ ప్రాంగణం అనేది మాకు సెట్ అయింది. వచ్చి ఇక్కడ కూర్చొని ధ్యానంలో కూర్చోగానే, అంతవరకు నాకు కూడా విజన్స్ అంతా ఏం తెలియదు కానీ, కూర్చోగానే ఒక అరుగు పైన వినాయకుడు, ఎదురుగా సప్త ఋషులు ఉన్నారు, ఇటువైపు ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇటువైపు త్రిమూర్తులు ఆ సీన్ కనిపించింది నాకు. ఇన్ని సంవత్సరాలు మనం తపస్సు చేసింది ఈ స్థలం కోసమే, ఇంతమంది మహానుభావులు ఉన్నారు ఇక్కడ అనిపించి వెంటనే అడ్వాన్స్ ఇవ్వడము వాళ్ళ దగ్గర. ఆ విధంగా ఇక్కడ మళ్ళీ భూమి పూజకి పత్రి మేడం వచ్చారు, పత్రి సార్ వచ్చారు. మెల్లమెల్లగా విఘ్నేశ్వర పిరమిడ్, బుద్ధ లోటస్ పాండు, తర్వాత మర్కోబా పిరమిడ్, క్రిస్టల్ పిరమిడ్, 2 డార్మెంటరీస్, కిచెన్, 2 రూమ్స్, గెస్ట్ రూమ్స్, ఇవన్నీ ఈ ప్రాంగణంలో చక్కగా అమరినాయి మేడం. మరి ఇక్కడ మీరు ఈ ప్లేస్లో ఇప్పుడు చెప్పారు కదా మేడం పిరమిడ్ వచ్చింది అని, అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి? ఇక్కడ వచ్చి ప్రతి పౌర్ణమికి 3 రోజుల ధ్యానం ఉంటుంది మేడం. 3 రోజులు డే అండ్ నైట్ అఖండ ధ్యానం ఉంటుంది. ఓకే. తర్వాత అమావాస్య ధ్యానాలు ఉంటాయి. అదే కాకుండా సెకండ్ ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సెకండ్ సండే, ఈ 3 days రెసిడెన్షియల్ వర్క్ షాప్స్ ఉంటాయి. ఓకే. సో సీనియర్ మాస్టర్స్ని పిలిపిస్తూ ఉంటారు. సీనియర్ మాస్టర్స్ పిలిపిస్తాము, క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఇక్కడ ఏంటంటే సారు ఆశ్రమం పెట్టమన్నారు అని నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ, స్టార్టింగ్లో ఎందుకబ్బా సార్ మమ్మల్ని కాణిపాకం ఇంత దూరం పెట్టమన్నారే అని అనుకున్నాను. కానీ ఇప్పుడు చాలా హైవే చాలా దగ్గర ఉంది. ఇటు విజయవాడ, ఒంగోలు, వైజాగ్ టు బెంగళూరు హైవే ఇది. సో ఎవరు మాస్టర్స్ వచ్చినా జస్ట్ 2-3 kilometers హైవే నుంచి, అక్కడ మంది ఫ్లైర్ అదంతా కూడా ఉన్నాయి, అది చూసి ఖచ్చితంగా వస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ ధ్యానానికని ఎవరో ఒకరు మాస్టర్స్ వస్తున్నారు మేడం. వచ్చిన వాళ్ళకి మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాము, ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం. సో అన్నీ ఫ్రీగానే జరుగుతూ ఉంటాయి. ఫ్రీగానే జరుగుతుంటాయి. ఎంత కోరుకున్నాం, ఎంత తపన పన్నామంటే ఈ వర్క్ చేయాలని, ఇలా అన్నప్రసాదం పెట్టాలని, ధ్యానాన్ని అందరికీ పంచాలి అని, వచ్చిన వాళ్ళకి కనీసం మరి 5 star హోటల్ అంతా ఇవ్వకపోయినా మన శక్తికి ఒక ప్రకృతి వాతావరణంలో, నేచర్లో చక్కగా అన్నీ మర్చిపోయి, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇక్కడికి వచ్చినామంటే 0 మైండ్కి వెళ్ళిపోతుంది, న్యూట్రలైజ్ అయిపోతుంది, ధ్యానం చక్కగా కుదురుతుంది. సో ఈ ఒక ఆశ్రమ వాతావరణం ఇంత అద్భుతంగా సార్ ఇచ్చినారంటే నిజంగానే ప్రతిరోజు నేను సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. సార్ కోరిన దానివల్ల మనమందరం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, మనమందరం ఎంజాయ్ చేస్తున్నాం.
ఇక్కడికి సీనియర్ మాస్టర్స్ వస్తూ ఉంటారు, సాధన కోసము ఛార్జింగ్ కోసమే వస్తారు. చాలా ఇక్కడ అకామిడేషన్, ఇంట్లో కూడా అకామిడేషన్ ఉంది సీనియర్ మాస్టర్స్ వచ్చినప్పుడు. చక్కగా ఎవరైనా ఇటు తిరువన్నామలైకి చాలా దగ్గర ఇప్పుడు. ఓకే. వేలూరు, చిత్తూరు అంటే ఇంకా వేలూరు దగ్గర మేడం. ఇటు తిరువన్నామలై వెళ్ళే వాళ్ళు హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి బస్సులు వేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ధ్యానులు వచ్చినప్పుడు నైట్ ఇక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని కాణిపాకం దర్శనం చేసుకొని ఇక్కడ ధ్యానం చేసుకొని మళ్ళీ లంచ్ చేసుకొని తిరువన్నామలై వెళ్తారు. ఓకే. సో ఎవరైనా ఎనీ టైం రావచ్చు. బాగుంది మేడం, మీ సేవ చాలా అద్భుతంగా ఉంది. గురువు గారు కోరిన ప్రకారం మీరు చక్కగా పిరమిడ్ నిర్మించారు, క్లాసులు అరేంజ్ చేస్తున్నారు, ముఖ్యంగా చక్కటి భోజనం కూడా పెడుతున్నారు మేడం. మా జన్మ ధన్యమైంది మేడం. యా. సో మరి మేడం, ఇప్పుడు పిఎంసి ధ్యాన మహాయజ్ఞం చేస్తున్నారు తిరుపతిలో. ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? నిజంగా చెప్పాలంటే అది విన్నప్పుడు నా ఒళ్ళు పులకరించింది మేడం. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే గురువుగారు ఎప్పుడు చాలా కోరుకునేవాళ్ళు అనమాట. తిరుపతిలో ఈ నాన్ వెజ్ షాపులు ఎంత పవిత్రమైంది. తిరుమలలో అవేం అలో చేయకపోయినా కింద తిరుపతిలో ఇవన్నీ అలో చేస్తుంటారు. ఇక్కడ ర్యాలీలు బాగా జరగాలి, ఇవన్నీ మూతబడాలి అని కోరుకునేవాళ్ళు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ విగ్రహం కింద 2000 అడుగుల కింద ధ్యానం చేస్తున్నాడు, తపస్సు చేస్తున్నాడు కదా. ఆ వైబ్రేషన్స్ అద్భుతంగా ఉన్నాయి. తిరుమల అంటేనే ఒళ్ళు పులకరిస్తుంది మేడం. అంత అద్భుతమైన క్షేత్రము. నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయినాను మేడం. తిరుపతిలో ధ్యాన యజ్ఞం అంటే అబ్బా అని చాలా సంతోషం వేసింది నిజంగానే. అది మహా అద్భుతం మేడం. చాలా అద్భుతాలు జరగడానికి శ్రీకారం చుడుతుంది అని అనిపిస్తుంది మేడం. అందులో పిఎంసి ద్వారా అది అంటే చాలా అద్భుతం జరుగుతుంది అని అనిపిస్తుంది. చాలా హ్యాపీ అనిపించింది. సో మరి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది మేడం, యజ్ఞం వల్ల ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అని అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? యజ్ఞం వల్ల ప్రపంచ శాంతి ఎలా వస్తుంది అని అంటే అనుకోవచ్చు జనరల్గా, నేను ఒక్కటి బాగుంటే ప్రపంచం అంతా ఎలా బాగుంటుంది, ఎవరో ఎక్కడో మూల కూర్చొని ధ్యానం చేసుకుంటే ప్రపంచ శాంతి ఎలా కలుగుతుంది అని అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమంటే, ఇప్పుడు ఒక కొలను ఉంది మేడం. ఒక కొలను ప్రశాంతంగా ఉంది. ఒక రాయి అలా వేసామనుకోండి, ఎటువైపున ఒక్క రాయి వేస్తే అలలు అలా చుట్టుకొని చివరి వరకు వస్తాయి కదా. అవును. చివరి అంటే మొత్తము కొలనంతా అలలు అనేటివి అవి వ్యాపిస్తాయి. ఆ వైబ్రేషన్స్ అనేది వ్యాపిస్తాయి. అలానే ఈ భూప్రపంచంలో ఎక్కడ ఎవ్వరు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినా ఆ వైబ్రేషన్స్, ఆ శక్తి ప్రపంచాన్ని మారుస్తుంది. ఎలా ఈ కొలనులో ఒక్క రాయి వేస్తే కొలనంతా అలజడి అవుతుందో, ఒక్కరు తపస్సు చేసినా ధ్యానం చేసినా ఆ శక్తి ప్రపంచ శాంతికి కారణమవుతుంది. అలాంటిది కొన్ని వేల మంది 7 రోజుల పాటు ఒకే స్థలంలో కూర్చొని ధ్యానం చేయగా ఎందుకు రాదు మార్పు? ఖచ్చితంగా వస్తుంది. 100% వస్తుంది. ఇందులో డౌటే లేదు. యా, వండర్ఫుల్ ఆన్సర్ మేడం. చక్కగా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేగా చెప్పారు. సో మరి ఫైనల్గా మీ నుండి ఒక ఇన్విటేషన్ ధ్యాన మహాయజ్ఞానికి. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో పిఎంసి ఆధ్వర్యంలో మహా అద్భుతంగా వైభవోపేతంగా స్వర్గాన్ని తలపించేలా జరుగుతున్నటువంటి ఈ ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఉదయం ధ్యానం ఉంటుంది, సాయంత్రం ధ్యానం ఉంటుంది. ఎందరో మహానుభావుల యొక్క అనుభవాలు ఉంటాయి. అలాంటి అనుభవాలు మనము ప్రత్యక్షంగా విన్నప్పుడు చాలా మనకి మన బాడీలో చేంజెస్ అనేది జరుగుతుంది. అంతమందిలో మనం కూర్చొని ధ్యానం చేసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతాయి. సో ఇంత దగ్గరలో మనకందరికీ చాలా దగ్గరలో తిరుపతి పట్టణంలో గురువు గారు మనకు అందిస్తున్నటువంటి గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని మనం అందరూ ఉపయోగించుకుందామండి. మేమందరూ వెళ్తున్నాం తిరుపతికి. మీరందరూ కూడా కుటుంబ సమేతంగా, బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ దయచేసి అక్కడికి వచ్చి ఎనర్జీస్ని, ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని పొంది మీ జీవితంలో దాన్ని ఆచరించి మీరు ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా మీ ధ్యాన పరిచయం, ధ్యానం ద్వారా మీ జీవితంలో జరిగిన మార్పులు అంతటితో ఆగిపోకుండా సేవా మార్గంలోకి వచ్చి దానిలో భాగంగా చక్కటి పిరమిడ్ను నిర్మించి మరి దానిలో ఎంతో అద్భుతంగా కూడా మీరు సేవ చేస్తున్నారు. ముఖ్యంగా ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొంటే మనిషిలో
ప్రవర్తనలో చేంజ్తో పాటు ప్రపంచ శాంతి ఎలా జరుగుతుంది అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ధ్యాన మహాయజ్ఞం యొక్క ప్రాముఖ్యత, విశిష్టత, దానిలో పాల్గొంటే వ్యక్తిగతంగా వచ్చే మార్పులు, ప్రపంచ శాంతి ఎలా జరుగుతుంది అనేది ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాము. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.